హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్షియస్ కుకింగ్ విత్ అలేఖ్య. ఈరోజు ఎగ్తో ఒక టేస్టీ రెసిపీ చేసుకుందాము, ఎగ్ ఫ్రై. సో అందరికీ తెలుసు ఎగ్ ఒక న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అని. సో దీనిలో చాలా న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, అల్లం, 3 లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ఉప్పు, ఆయిల్, ఇంకా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ బ్లెండర్లోని కొంచెం ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం, ఇంకా కొంచెం జీలకర్ర, అదే మసాలా దినుసులు, జీలకర్ర అన్నీ వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్లా కాకుండా. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్ ప్రోటీన్ రిచ్, ఇంకా విటమిన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ప్యాక్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ల్యూటిన్ ఇంకా జియాజాంథిన్ అనే 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన ఐస్ని ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా క్యాటరాక్ట్స్ లాంటివి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో డౌట్ లేకుండా రోజు ఫుల్ ఎగ్ హ్యాపీగా తినచ్చు. సో ఇలాగా దీంట్లో సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుందాము. సో అది కొంచెం వేగుతుంది అనమాట. 2 to 5 మినిట్స్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. సో నేను ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేశాను. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో కారం వేసుకుందాము. కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని బాగా మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అదంతా బాగా కలిసి వేగాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇంకా బాగా ఎగుతుంది అనమాట. సో ఎగ్స్ హెల్త్కి చాలా మంచిది, కానీ ఏదైనా మోడరేషన్లో తింటేనే దాని బెనిఫిట్స్ మనకు అందుతాయి. సో మినిమల్ క్వాంటిటీలో ఏ ఫుడ్ అయినా హెల్తీయే మన బాడీకి. సో ఇలా నేను 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసి చెక్ చేస్తున్నాను. మసాలా కొంచెం వేగింది. ఇంకొంచెం సేపు కలుపుకొని ఇందులో కొంచెం అది మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసిన ఎగ్స్ పెట్టేద్దాం. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం కట్ చేసుకున్నాం కదా ఎగ్స్ పెట్టేద్దాం. ఎగ్స్ అన్నిటిని అంటే రివర్స్లో అన్నీ అరేంజ్ చేసుకోవాలి మసాలా మీద. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం పప్పుచారు కానీ ఏ పప్పు అయినా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్లో చాలా బాగుంటుంది. సో ఇలాగ నేను ఎగ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేశాను, మూత పెట్టుకున్నాను. కొంచెం మసాలా అంతా ఎగ్స్కి పట్టినంత వరకు ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ అన్ని మళ్ళీ రివర్స్లో చేసుకోవాలి అన్నీ ఒకసారి. అప్పుడు ఎగ్కి 2 వైపులా బాగా మసాలా పట్టి టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే మొత్తం ఎగ్ అంతటికి బాగా మసాలా పట్టి టేస్ట్గా ఉంటుంది అన్నమాట.
సో ఇలా మూత పెట్టినప్పుడు దాని ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి ఎగ్ కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇంకా దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సో దీన్ని మీరు పప్పుచారు కానీ పప్పు కానీ ఇలాంటి రసం అలాంటి వాటిల్లో సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎగ్ కర్రీ మనం సర్వ్ చేసేసుకుందాము. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో ప్రెస్ ద bell icon for the notification. See you all with another healthy recipe. So as usual, stay fit and stay healthy. Thank you all.